సాధారణ ఎన్నికలు 2024కి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎన్నికల నియమావళి పటిష్టంగా అమలు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. అలాగే వేసవి వడగాల్పులు, తాగునీరు, ఎన్నికల నియమావళి అమలు, నిత్యావసర సరుకుల పంపిణీ వంటి అంశాలపై రెవెన్యూ, జిల్లా పరిషత్, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, వైద్య ఆరోగ్యం, డ్వామా, డీఆర్డీఏ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జె. నివాస్, జాయింట్ కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి దృశ్య మాధ్యమం ద్వారా మండల, మున్సిపాలిటీ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జె. నివాస్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎన్నికల కోడ్ పటిష్టంగా అమలయ్యేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. సార్వత్రిక ఎన్నికల నిమిత్తం నియమించిన వివిధ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వేసవి దృష్ట్యా జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా చూడాలని అన్నారు. తాగునీటికి ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే జిల్లా స్థాయి అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. జిల్లాలోని ఓటర్లలో చైతన్యం కోసమే ఓటరు అవగాహన కార్యక్రమం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచి ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈవీఎంలపై అవగాహన కలిగించేందుకు కళాశాలలోనూ జనసామర్థ్యం కలిగిన వంటి ప్రాంతాలను ఎంపిక చేస్తున్నారు. కాకినాడ జిల్లాలోని పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాల్, రిసెప్షన్ సెంటర్లలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. స్థానిక జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, రిసెప్షన్ సెంటర్లను వాహనాల పార్కింగ్ వంటివి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి, జేఎన్టీయూ, రెవెన్యూ, రోడ్డు భవనాలు, ఎన్నికల సర్వే అధికారులతో కలిసి పరిశీలించారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు 2024కి సంబంధించి జిల్లాలో సి-విజిల్ యాప్లో నమోదైన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా విజయవాడలోని ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుంచి మార్చి 27న అన్ని జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా కాకినాడ ఆమె క్యాంపు కార్యాలయం నుంచి హాజరయ్యారు. సి-విజిల్ యాప్, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫిర్యాదు, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఫిర్యాదుల పరిష్కారం, జిల్లాలో ఎన్నికల సక్రమ నిర్వహణకు అవసరమైన సన్నద్దత, ఇతర ఎన్నికల అంశాలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లతో చర్చించారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రవర్తన నియమావళి, సి-విజిల్ యాప్లో నమోదైన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. వేసవి దృష్ట్యా జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పనుల భృతి పెంపుతో పాటు కూలీల కొరత లేకుండా చూడాలని అన్నారు. లోక్సభ, శాసనసభ ఎన్నికలు 2024 సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు అనుసరించి జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కమిటీ ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి ఇవ్వడంతో పాటు చెల్లింపు వార్తలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని, మీడియా ఉల్లంఘనలు కూడా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాకినాడ జిల్లాలో మార్చి 17వ తేదీన గ్రూప్ 1 పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు 2 విడతల్లో పరీక్షలను నిర్వహించారు. గ్రూప్ 1 పరీక్షల కోసం జిల్లాలో 11 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించిన మొదటి విడత పరీక్షలకు 6,843 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4,179 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 2,664 మంది గైహాజరయ్యారని, 61.07% అభ్యర్థుల హాజరు నమోదైందని అన్నారు. మధ్యాహ్నం నిర్వహించిన రెండో విడత పరీక్షలకు 6,843 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4,169 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 2,674 మంది గైహాజరయ్యారని, 60.92% అభ్యర్థుల పరీక్షకు హాజరు నమోదైందని పేర్కొన్నారు.